గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మెగానైన్ టీవీ మార్నింగ్ పేపర్ అనాలిసిస్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ప్రధాన పత్రికలోని ప్రధాన అంశాలను మనం చూద్దాం. ముందుగా మన ఆంధ్రజ్యోతి దినపత్రిక తీసుకుందాం. ఇది తెలంగాణకు సంబంధించినటువంటి ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఈరోజు ప్రధానమైన వార్త, ఆ పార్టీలు ముస్లింల రిజర్వేషన్ను ఎత్తేసాయి. ఇది ఇప్పుడు ప్రధానంగా ఎందుకు ముస్లింల రిజర్వేషన్ తెర ముందుకు వచ్చింది అనేటువంటి చూసుకుంటే, నిన్న జరిగినటువంటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా షేక్పేట దగ్గర ఉన్నటువంటి ఆ డివిజన్లో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఈరోజు ఆంధ్రజ్యోతి దినపత్రిక హైలైట్ చేసింది. ఎందుకు ముస్లిం రిజర్వేషన్ గురించి ఇప్పుడు ప్రధానంగా చర్చకు వచ్చింది? పదే పదే ఈ మధ్య కాలంలో అంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు మొదలైనప్పటి నుంచి ఈ ముస్లింల రిజర్వేషన్తో పాటు అజారుద్దీన్ మంత్రి పదవి ఇవ్వటం కానివ్వండి, అనేక రకాలుగా ముస్లింలు అనేటువంటి పదాలు పదే పదే ఎందుకు తెర మీదకు వస్తున్నాయి? ఇటు పక్క కిషన్ రెడ్డి మాట్లాడినా అదే ముస్లింల గురించి మాట్లాడుతున్నారు, ఇటు పక్క రేవంత్ రెడ్డి మాట్లాడినా పదే పదే ముస్లింల గురించి మాట్లాడుతున్నారు, కేటీఆర్ వచ్చినప్పుడల్లా ముస్లింల ప్రస్తావన చేస్తున్నారు. ఎందుకంటే ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గం సంబంధించినటువంటి పరిధిలో మొత్తం మీద ముస్లిం మైనారిటీస్లు ఓట్లు అధికంగా ఉండటమే, 1,20,000 పైగా ఉండటమే దీనికి ప్రధాన కారణం. ఇప్పుడు ఆ ఓట్లని ఆకర్షించడం కోసం ఈ పార్టీలు మల్ల గుల్లాలు పడుతున్నాయి. కాకపోతే సహజంగానే ఆ పార్టీల్లో సంబంధించినటువంటి ఈ మైనార్టీస్ ఓట్లన్నీ గంపగుత్తుగా ఒకే పార్టీకి పడతాయా అంటే ఆ గ్యారంటీ కూడా లేదు. అందుకే ఏమైనప్పటికీ కూడా గతంలో జరిగినటువంటి అంటే జూబ్లీహిల్స్ దాదాపుగా ఇప్పటికి 4 జూబ్లీహిల్స్ అనే ఒక నియోజకవర్గం ఏర్పడ్డ తర్వాత ఇప్పటికి 4 సార్లు ఎన్నికలు జరిగినాయి. ఈ 4 సార్లు ఎన్నికలు చూసుకుంటే దాదాపుగా మొత్తం రేషియో చూసుకుంటే అధిక శాతం అధిక ఓట్లు ఎక్కువగా ముస్లిం మైనార్టీకి సంబంధించిన ఓట్లు ఉండటం, ఆ ముస్లిం మైనార్టీకి సంబంధించిన ఓట్లు ఎటైతే పడతాయో దాదాపుగా ఆ పార్టీ గెలుపొందటం. అంటే మొదట్లో ఒకసారి ఈ 4 దఫాలుగా జరిగినటువంటి ఈ నియోజకవర్గం ఎన్నికలు చూసుకుంటే మొదటి దఫా కాంగ్రెస్ నియోజకవర్గం గెలిచింది. ఆ తర్వాత వరుసగా బీఆర్ఎస్ఏ అనుకోవాలి. అంటే ఒకసారి ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ మాగంటి గోపీనాథ్ గెలిచారు. అదే మాగంటి గోపీనాథ్ తర్వాత టీఆర్ఎస్, అదే మాగంటి గోపీనాథ్ తర్వాత బీఆర్ఎస్లో గెలవడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే గతంలో ఎంఐఎం పార్టీ తరఫున పోటీ చేసినట్టు నవీన్ యాదవ్ సంబంధించినప్పుడు కూడా చాలా మంచి ఓట్లే రాబట్టుకున్నారు నవీన్ యాదవ్. అప్పుడు కూడా ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిగా నుంచోవటం వల్ల అసలు వాస్తవంగా ముస్లిం ఓట్ల కెపాసిటీ ఏంది, వాళ్ళకి సంబంధించినటువంటి సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు ఎన్ని ఉన్నాయి అనేటువంటి తీరా లెక్కలు చూసుకున్న తర్వాత అధిక శాతం ముస్లిం మైనార్టీ ఓట్లు ఎటువైతే మొగ్గు చూపుతారో గెలుపు అవకాశానికి ఛాన్స్ ఉన్నది అనేది ఓవరాల్గా తెలియనటువంటి విషయం. అందుకే ఇప్పుడు ముస్లిం ఓట్లను ఆకర్షించడానికి పదే పదే రాజకీయ పార్టీలు ఈ అంశాన్ని తెరముందు తెస్తున్నాయి. ఎడిదిరిగి బీజేపీ పార్టీ ముస్లిం ఓట్లను ఆకర్షించడానికి ఎటువంటి ప్రయత్నాలు చేయదు, అది జగమెరిగిన సత్యం. దానికి వివిధ కారణాలు ఉన్నాయి, అవన్నీ ఆ కారణాలు మనం లోతుగా వెళ్ళడానికి కూడా అవకాశం లేదు, దానికి సంబంధించిన వదిలేద్దాం. కాకపోతే ఇక్కడ కిషన్ రెడ్డి మాట్లాడేటువంటి మాటలు పదే పదే ఏంటంటే, కేవలం మీకు రేవంత్ రెడ్డిని అతను ప్రశ్నిస్తున్న అంశం ఏంటంటే, మీకు హిందువుల ఓట్లు అవసరం లేదా, కేవలం ముస్లింల ఓట్లు వేస్తేనే సరిపోతాయా అనేటువంటి విషయాన్ని, అంటే ఏదో ఒక రకంగా అంటే ముస్లింల ఓట్లకు సంబంధించినటువంటి విషయాన్ని తెర ముందుకు ఏదో ఒక రకంగా అంటే వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లని కొంతమంది విజయాన్ని వేసుకుంటే కొంతమంది దాని వ్యతిరేకంగా ఏదైతేనే ప్రధానంగా చూసుకుంటే బీజేపీ పార్టీ ఈ అంశాన్ని ఎక్కువగా ప్రస్తావిస్తూ ఉండేది అనమాట. దీనికి సంబంధించిన ఎందుకంటే మొదటి నుంచి నవీన్ యాదవ్ అభ్యర్థిని ప్రకటించినప్పటి నుంచి కూడా చూసుకుంటే ఇటు బీజేపీ పార్టీ చేసే వ్యాఖ్యలు ఏంటంటే, నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థి దొరక్కే అద్దెకు తెచ్చుకున్నారు, ఎంఐఎం పార్టీ వ్యక్తిని అద్దెకు తెచ్చుకున్నారు నవీన్ యాదవ్ని అనేటువంటి విషయాన్ని బీజేపీ పార్టీ ఎప్పుడు తెర ముందు తెస్తూ ఉంది. ఎందుకంటే అక్కడ దానికి కూడా అర్థం ఏంటంటే ఎంఐఎం పార్టీ అంటే ముస్లిం మైనార్టీకి సంబంధించింది కాబట్టి ఆ వ్యక్తినే తెచ్చుకున్నారు, అర్థం చేసుకోండి, ఇక్కడ ముస్లిం మైనార్టీ వ్యక్తి ఓటేయొద్దు అనేటువంటి విషయాన్ని ఇండైరెక్ట్గా మొదట్లో చెప్పేది ఎప్పుడైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక స్టార్ట్ అయిందో అప్పటి నుంచి. ఎందుకంటే వాస్తవంగా నవీన్ యాదవ్ మొదట్లో ఎంఐఎం పార్టీ తరఫున పోటీ చేయడం, ఆ తర్వాత మళ్ళీ దానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించిన అతనికి రాకపోయేటప్పటికీ అతను స్వతంత్ర అభ్యర్థిగా నుంచోవటం, ఆ స్వతంత్ర అభ్యర్థిగా నుంచి క్రమంలో కూడా దాదాపు 18,000 నుంచి 20,000 ఓట్ల వరకు అతను రాబట్టగలగటం అనేది అది గొప్ప విషయం అనేది చెప్పుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ టికెట్ ఆశించడం, అతను కాంగ్రెస్ టికెట్ ఆశించినప్పుడు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి కాంగ్రెస్ పార్టీ ఆశించినప్పుడు మళ్ళీ ఆ స్థానాన్ని అజారుద్దీన్ కేటాయించి అసెంబ్లీ ఎన్నికల్లో అజారుద్దీన్ ప్రకటించి ఆ అజారుద్దీన్ గెలుపులో నవీన్ యాదవ్ సలహాలు సహాయాలు తీసుకోవడం జరిగింది. సరే ఓవరాల్గా ఆ టైంలో అజారుద్దీన్ మాగంటి గోపీనాథ్ చేతిలో ఓడిపోవడం జరిగింది. ఇక ఈసారి ఎప్పుడైతే మాగంటి గోపీనాథ్ అకాల మరణం తర్వాత అక్కడ వచ్చినటువంటి ఉప ఎన్నికల్లో ఎప్పుడు తెర ముందు అనేక పేర్లు వచ్చినాయి, మళ్ళీ అజారుద్దీన్ ఇంకోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి మళ్ళీ టికెట్ ఆశించడం జరిగింది. అలా కాదురా నాయన కొంచెం ఉండని చెప్పి ఆయనకేదో ఎమ్మెల్సీ ఇచ్చి ఆయనకేదో శాంతపరిచి కొంచెం అలా కూర్చోబెట్టారు. తర్వాత ఎప్పుడైతే నవీన్ యాదవ్ పేరు ప్రకటించిన తర్వాత సరే నవీన్ యాదవ్ మొదటి నుంచి ఆ నియోజకవర్గానికి సంబంధించి
అనేక సేవా కార్యక్రమాలు చేసుకుంటూ యువతలో అనేక రకమైన కార్యక్రమాలు చేసుకుంటూ మెయిన్ ఎక్కువ యువతనే ప్రధానంగా అతను ఆకర్షిస్తూ అక్కడ జరుగుతున్న కొన్ని ఏదైతే సంబంధాన్ని ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు కానివ్వండి అనేక రకాలైనటువంటి సహాయ సహకారాలు ఉన్నప్పుడు ఆయన సొంత ట్రస్ట్ ద్వారా అనేక కార్యక్రమాలు చేస్తూ అక్కడ కొంచెం ప్రజలకు దగ్గరైనటువంటి వ్యక్తి ఎవరంటే నవీన్ యాదవ్. ఎందుకంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గం వెళ్తే దాదాపుగా మనకేదన్నా పండుగలో దానికి సంబంధించిన సందర్భాలు వచ్చినప్పుడు మాత్రమే మనం ఎక్కువగా కటౌట్లు చూస్తూ ఉంటాం రాజకీయ నాయకుల్ని. నవీన్ యాదవ్ సంబంధించిన కటౌట్లు 365 రోజులు చూస్తూనే ఉంటాం ఆ నియోజకవర్గానికి వెళ్తే. ఏదో ఒక కార్యక్రమం ఏదో ఒక సందర్భంలో ప్రజలకు ఆయన ఏదో ఒక రకంగా దగ్గర అవ్వడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉండటం మనం చూసాం. కాకపోతే వాళ్ళ ఫ్యామిలీకి ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్, అతనికి ఉన్నటువంటి మైనస్లు ప్లస్లు కేసులు ఇవన్నీ ఒక ఎత్తు అయితే, తను మాత్రం చేసేటువంటి కార్యక్రమాలు సహాయ కార్యక్రమాలు మాత్రం ఎప్పుడు తను ముందుంటాడు అనేటువంటి అభిప్రాయం మాత్రం యువతలో అయితే బాగా ఉంది నవీన్ యాదవ్కి. ఆ తర్వాత ఎప్పుడైతే నవీన్ యాదవ్ పేరు ప్రకటించగానే ఓకే సరైనటువంటి వ్యక్తిని సూటబుల్ వ్యక్తినే కాంగ్రెస్ పార్టీ చూజ్ చేసుకుంది అనేటువంటి విషయాన్ని అందరూ అనుకున్నారు నవీన్ యాదవ్ పేరు ప్రకటించగానే. ఎందుకంటే అతను కూడా చానేళ్ళ నుంచి కలలు కంటా ఉన్నారు ఏదో విధంగా ఎమ్మెల్యే అభ్యర్థి అవ్వాలనేటువంటి విషయంతో. ఎమ్మెల్యే అభ్యర్థి ప్రకటిస్తే చాలు నేను గెలిచేసుకుంటాను తెచ్చుకుంటాను అనేటువంటి విషయంలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాడినందుకు టికెట్ ఎప్పుడైతే ప్రకటించిందో వాస్తవంగా అందరూ ఆనందం వ్యక్తం చేశారు దానికి సంబంధించి. ఎప్పుడైతే నవీన్ యాదవ్ పేరు ప్రకటించిన తర్వాత దాదాపుగా గెలుపు ఖాయము. ఇక కాంగ్రెస్ పార్టీ ఓకే కరెక్ట్ క్యాండిడేట్ని ఎన్నుకుంది, ఇక్కడ దాదాపుగా ఇక పోటీ ఉండదు అనుకున్నారు. ఎందుకంటే ఒక పక్క మాగంటి గోపినాథ్ భార్యను మాగంటి సునీతని ప్రకటించినప్పుడు ప్రధానంగా మాగంటి గోపినాథ్ మీద ఉన్నటువంటి సెంటిమెంటు, అతని మీద ఉన్నటువంటి గతంలో 1-2-3 సార్లు ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థి అవ్వటం వల్ల కొంతవరకు ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితేనే మాగంటి సునీతని ప్రకటించారు మొదట్లో. తర్వాత మాగంటి సునీత అనేటప్పటికీ ఓకే ఆ సానుభూతి ఉంది, ఆ స్త్రీ అనేటువంటి సానుభూతితో పాటు మాగంటి సునీత మాగంటి గోపినాథ్ భార్య చనిపోవటం, ఆ సానుభూతి ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయింది అనేది బీఆర్ఎస్ ఒక ఎత్తుగడ. దాంట్లో విషయంలో ఎటువంటి డోకా లేదు, ఇచ్చారు. దాని విషయంలో కూడా సక్సెస్ అయిందని అనుకోవాలి ఎన్నుకునేటువంటి విధానాన్ని. ఆ తర్వాత ఎలా ఉందంటే పబ్లిక్లో ఓకే ఒక మహిళగా ఒక సెంటిమెంట్గా లేకపోతే మాగంటి గోపినాథ్ భార్య ఎవరు అని ఇంటింటికి ప్రచారం తిరుగుతున్నప్పుడు చూడంగానే రే మన మాగంటి గోపినాథ్ భార్య ఏమైనా అనేటువంటి ఒక ఎమోషను ఒక వర్కౌట్ అనేది అయింది ఎవరు. అయితే ఓటింగ్ రూపంలోకి వచ్చేటప్పటికి మాగంటి సునీత కంటే కూడా నవీన్ యాదవ్కి ఓట్లు వేయడానికి మొగ్గు చూపుతున్నారు అనేటువంటి సర్వే మొదట్లో బయటపడింది. ఎందుకంటే ఇటు సెంటిమెంట్ ఉంది, కాకపోతే అదే టైంలో యూత్ కావటం వల్ల నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటం వల్ల, ఎందుకంటే ఇక్కడ పార్టీ సెంటిమెంట్గా మాగంటి సునీతని కనుక గెలిపించుకుంటే ఓకే బీఆర్ఎస్ పార్టీ గెలిచింది అనేటువంటి ఒక సంబరం తప్ప ఆ రోజుకి ఆ రోజు వర్కౌట్ అయితే తప్ప ఈ 3 ఏళ్ళు అభివృద్ధి కార్యక్రమాలు జూబ్లీహిల్స్ సంబంధించినవి ఎటువంటి జరగవు. దాని తర్వాత దానికి సంబంధించి ఆ పార్టీ అధికారంలో లేదు కాబట్టి ఎవరిని వెళ్ళి అడుగుతాము, కాబట్టి జూబ్లీహిల్స్ అనగానే మా పార్టీని గెలిపించుకోలేదు కదా అనేటువంటి విషయంలో కొంత సీతకన్నేస్తారేమో పట్టించుకోరేమో అనేటువంటి విషయాన్ని ఎక్కడో కొంతమంది ప్రజల్లో ఓటర్లు ఉండటం వల్ల మాగంటి సునీత మీద ఒక మంచి అభిప్రాయము, అక్కడ ఉన్నటువంటి మాగంటి గోపినాథ్ ఉన్న ఇంపాక్ట్ కొంతవరకు సానుభూతి ఉన్నప్పటికీ నవీన్ యాదవ్ ఉన్నటువంటి ఫాలోయింగ్ మొదటి నుంచి పాపం ఇదే నియోజకవర్గం అంటి పెట్టుకుని ఉన్నాడు, అనేక సార్లు ఉన్నాడు. ఈసారిన ఓటేద్దాం అతనికి గెలిపించుకుందాం అనేటువంటి సేమ్ ఉంది. అలాంటి వాతావరణంలో మొదటి నుంచి నవీన్ యాదవ్ గెలుపు ఖాయం, చాలా సింపుల్, నల్లేరు మీద నడకే దాదాపు అయిపోయింది అని అంతా అనుకున్న సమయంలో రోజు రోజుకు వాతావరణం మారిపోవటం, ఎక్కడో కొంత కాంగ్రెస్ పార్టీలోనే కొంత అంతర్మదనంగా ఎక్కడో తేడా కొడుతుంది, ఆ స్మెల్ ఏదో కొంచెం తేడాగా ఉంది, మనకు ఎక్కడో నెగిటివ్ జరుగుతుంది అనేటువంటి ధోరణి మొదలైంది కాంగ్రెస్ పార్టీలో. ఆ క్రమంలో ఇక వరుసగా రోడ్ షోలు కార్నర్ మీటింగ్లు పెట్టడం తయారు చేయింది. ఆ తర్వాత కూడా వాళ్ళకున్నటువంటి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ప్రకారం చూసుకుంటే మనం ముందుగా అనుకున్నటువంటి నవీన్ యాదవ్ పేరు ప్రకటించినప్పుడు ఉన్నటువంటి కిక్కు తర్వాత ఎక్కడో సన్నగిల్లుతుంది, బీఆర్ఎస్ పార్టీ అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి అనేటువంటి వార్త జస్ట్ ఏదైనా మౌత్ పబ్లిసిటీ. ఈరోజు సోషల్ మీడియా ఎలాగో మౌత్ పబ్లిసిటీ కూడా అంతే ఫాస్ట్గా వెళ్ళిద్ది. ఆ మౌత్ పబ్లిసిటీ ఎక్కడో కాంగ్రెస్ పార్టీని కొంచెం మనశ్శాంతి లేకుండా చేసింది. ఆ మనశ్శాంతి లేకుండా చేసిన తరంలో ఇక నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి, ఇంకొంచెం ఎంతసేపటికి నవీన్ యాదవ్ అనే పేరు ఆ కిక్కు కొన్నాళ్ళే వర్కౌట్ అయ్యింది. తర్వాత ఎప్పటికప్పుడు కాలాన్ని బట్టి కొంత ఎసెన్స్ యాడ్ చేస్తూ ఉండాలి. ఏం చేయాలి అనేటువంటి తరుణంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైన ఓటర్లు ఎవరంటే ముస్లిం ఓటర్లు అధిక శాతం ఉన్నారు.
కాబట్టి ఫస్ట్ అసలు ఆ ఆ కోటాకు సంబంధించినటువంటి ఆ సామాజిక వర్గానికి సంబంధించిన ఓటర్లను కనుక మనం దాదాపుగా మేజర్గా అంటే అందరూ ఒకే పార్టీకి వేయరు కాబట్టి సింహభాగాన్ని మనం ఆకర్షించుకోవాలి. ఆ ఓటర్ మాత్రం గంపగుత్తుగా దాదాపు మనకే మేజర్గా పడే విధంగా చేయాలంటే ఏం చేయాలి? వాళ్ళని ఆకర్షించాలంటే ఇప్పుడు పథకాలు ప్రవేశపెట్టినా, ఇప్పటికిప్పుడు కొత్త కొత్త మార్గాలు చెప్పినా కూడా పెద్దగా ఉపయోగం లేదు దానివల్ల. ఎందుకంటే ఈ ఉప ఎన్నికల్లో హామీలనేవి చాలా తక్కువ. ఉప ఎన్నికల్లో ఎలా ఉంటాయంటే పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు, పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే కానీ ఎక్కడ దాదాపు మీరు గమనిస్తే ఉప ఎన్నికల్లో పార్టీకి సంబంధించిన మేము వస్తే అవి చేస్తాం, ఇది చేస్తాం అని చాలా తక్కువ ఉంటాయి ఉప ఎన్నికల్లో హామీలు ఇవ్వటం అనేది. కాబట్టి ఈ సమయంలో దీనికి కూడా ఒక ఎజెండా క్రియేట్ చేసేసి ఈ పార్టీలు తెర ముందుకు వచ్చినాయి. మేము మేము వస్తే అది చేస్తాం, ఇది చేస్తాం అనేటువంటి విషయాన్ని. అవి కూడా పెద్దగా వర్కౌట్ అవ్వాల. ఎక్కడో కొంచెం తేడా కొడుతుంది. ప్రతి పార్టీకి ఉంది ఆ భయం అనేది. అదే సమయంలో బీజేపీ అభ్యర్థి ఎవరు అని బీజేపీ పార్టీలో అంతర్వాదం చేసిన తర్వాత గతంలో ఉన్న వ్యక్తినే అదే స్థానికుడిని తీసుకొచ్చి దీపక్ రెడ్డిని ప్రకటించారు. ఆ దీపక్ రెడ్డి ప్రకటించే విషయంలో బీజేపీ పార్టీ కూడా అన్ని పార్టీలాగే తను కూడా వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి అంతర్గత నాయకులు పోరు, దానికి అలకలు బులకలు, చివరికి అది ఢిల్లీ దాకా వెళ్ళి చివరికి ఎట్టగలిగి దీపక్ రెడ్డిని ప్రకటించారు. అదే దీపక్ రెడ్డి స్థానికుడైనప్పటికీ కూడా ఇంత పెద్ద ఫైట్లో దీపక్ రెడ్డి అనేది అంత పెద్దగా ఫోకస్ అవ్వాల. కానీ తర్వాత చూస్తే కాలక్రమేణా బీజేపీలో కూడా దీపక్ రెడ్డి కూడా దాదాపుగా అంటే గెలుపు అవకాశాలు ఉన్నాయా లేదా అనే దానికంటే వీళ్ళతో పోల్చినప్పుడు కానీ ఎక్కడో కొంత డ్యామేజ్ చేసే స్థాయికి అయితే మళ్ళీ బీజేపీ పార్టీ పుంజుకుంది. ఏదో ఒక పార్టీకి అయితే మాత్రం డ్యామేజ్ జరిగే విధంగా మాత్రం దీపక్ రెడ్డి ఉన్నాడు అనేటువంటి అంటే సహజంగా బీజేపీ పార్టీని కదిలిస్తే మాత్రం మా వ్యక్తి గెలుస్తాడు, మా అభ్యర్థి గెలుస్తాడని చెప్తారు. అది చెప్పుకోవాలి, అది సహజం, వాళ్ళ నమ్మకం ఉండిద్ది. ఒక్కసారి గుర్రం ఎగరవచ్చినట్టు రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చు. కాబట్టి దీపక్ రెడ్డి ఎప్పుడైతే తెర ముందుకు వచ్చి దీపక్ రెడ్డి కూడా ప్రచారంలో పుంజుకోవటం జరిగిందో ఇటు బండి సంజయ్ లాంటి వ్యక్తులు ఇంకా అనేక మంది ఇక ముందు కేంద్రం సంబంధించినటువంటి బీజేపీ నాయకులు రాబోతా ఉన్నారు. ఇలాంటి తరుణంలో ఎక్కడో బీజేపీ పార్టీని అంతగా పట్టించుకున్నటువంటి పార్టీలు కానీ ప్రజలు కానీ ఒకసారిగా బీజేపీ పార్టీ కూడా క్రమే పుంజుకునేటప్పటికీ ఇదొక తలనొప్పి తయారైంది మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి. ఇది ఎక్కడో డ్యామేజ్ చేయబోతుంది అనేటువంటి అంటే కొన్ని వర్గాలు చీల్చితే బీజేపీ పార్టీ కొన్ని వర్గాలని కనుక బాగా అంటే ఎప్పుడైతే మైనార్టీ అంశాన్ని తెర ముందుకు తెచ్చి కేవలం హిందువుల్లోనే బీజేపీ పార్టీకి ఒక మేజర్ భాగంగా గంపగుత్తుగా దాదాపుగా తన వాటాగా తను కనుక చీల్చితే అప్పుడు బీఆర్ఎస్ పార్టీకి లాభపడేటువంటి అవకాశాలు ఉంటాయనేటువంటి మళ్ళీ అదొక టెన్షన్ స్టార్ట్ అయింది కాంగ్రెస్ పార్టీలో. కాబట్టి దీపక్ రెడ్డి పుంజుకోగానే ఇటు బీఆర్ఎస్లో టెన్షన్ స్టార్ట్ అయింది, కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది కాబట్టి ఎక్కువగా తనకు టెన్షన్ స్టార్ట్ అయింది. ఈ క్రమంలో ఇంకేం చేయాలా, ఇంకా నెక్స్ట్ మన స్టెప్ ఏంది, ఏం చేయాలా, కాంగ్రెస్ పార్టీ హవా ఉంది, గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయి అని మళ్ళీ ప్రజల్లో నానాలంటే మనం ఏం చేయాలనేటువంటి అనేక అంతర్మంతరాల చివరికి తెర ముందుకు తీసుకొచ్చింది అజారుద్దీన్ మంత్రి పదవి. అజారుద్దీన్ మంత్రి పదవి ఒక్కసారిగా హుటాహుటిన మంత్రి పదవిని తెర ముందుకు తెచ్చి మా మైనార్టీకి సంబంధించిన వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి మైనార్టీసీ ఈసారి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ అనేది ఒక అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కానీ ఎక్కడో కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనార్టీస్ని అంతగా పట్టించుకోవట్లేదు. యాక్చువల్గా బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినంత ప్రాముఖ్యత ముస్లిం మైనార్టీస్కి కాంగ్రెస్ పార్టీ ఇవ్వట్లేదు. అదే పక్కనే ఉన్నటువంటి హోంశాఖని అయితే మహమూద్ అలీని పక్కన కూర్చోబెట్టుకున్నారు కేసీఆర్. అదేవిధంగా అనేక శాఖలు ఎంఐఎం పార్టీతో ఉన్నటువంటి స్నేహబంధం, ఆ ప్రయాణం, ఆ సమయంలో నడిచినటువంటి హవా ముస్లిం మైనార్టీస్కి సంబంధించినటువంటి వాళ్ళకు ఒక భద్రతాభావం అంటే అభద్రతాభావం నుంచి వాళ్ళు ఓకే మనకు బీఆర్ఎస్ పార్టీ ఉంది, మన హోమ్ మినిస్టర్ అతని వ్యక్తే, లేదా కొన్ని శాఖల మంత్రులు ముస్లిమ్స్ ఉన్నారు, ఒక పక్క ఎంఐఎం పార్టీ స్నేహంతో ఉంది కేసీఆర్తో అనేటువంటి ముస్లిం మైనార్టీస్లో ఎక్కడో కొంత రాజకీయంగా వాళ్ళకు ఒక ధైర్యం అలా ఉండేది బీఆర్ఎస్ హయాంలో. కాదు ఎక్కడో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ముస్లిం మైనార్టీస్లో ఎక్కడో కొంత అంటే అభద్రతాభావం లేకపోయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ సరైన గుర్తింపు ఇవ్వలేదు ముస్లిం మైనార్టీస్కి అనేటువంటి ఒక తెలంగాణ వ్యాప్తంగా ఒక నానుడు ఒక ఇది ఉంది, ఆ టాక్ అయితే నడుస్తూ ఉంది. తెలంగాణ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ఏర్పడుతుంది. ఆ తర్వాత దాన్ని అనేక సార్లు రేవంత్ రెడ్డి కంపల్సరీగా తన మంత్రిత్వ శాఖలో ఒక కోటా ప్రకారం ఒక ఫార్మాలిటీగా ప్రోటోకాల్ ప్రకారం ఎవరో ఒక ముస్లిం వ్యక్తిని మాత్రం మంత్రి పదవిలో తీసుకుంటారు అనేటువంటి జరుగుతుంది. కానీ అసలు మంత్రి పదవులు తీసుకోవటమే ఎప్పటికప్పుడు వాయిదాలు పడుతూ వస్తుంది. అది కాంగ్రెస్ పార్టీ యొక్క నైజం, అది సహజం. అది కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికీ మారదు, ఇంకో 100 ఏళ్ళు ఉన్నా కూడా అంతే దాని పద్ధతి. ఎందుకంటే అధికారంలో వచ్చేదాకా ఒక మాట, అధికారంలో వచ్చిన తర్వాత దాగుడు మూతలు దండాకోర అనేది ఆడటం అనేది కాంగ్రెస్ పార్టీకి అలవాటే. మీరు కావాలంటే గమనించండి. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో అలాగే
వ్యవహారం చేస్తూ ఉన్నది. ఇటు క్యాబినెట్లో మంత్రులు తీసుకునే విషయంలో కూడా ఇలాగే చేస్తూ ఉన్నది. అది మొదటి నుంచి అది ఇప్పటికీ పార్టీ పతనం అవుతున్నా కూడా దేశవ్యాప్తంగా దాని యొక్క వ్యవహార తీరు మాత్రం కాంగ్రెస్ పార్టీది మారదు. అది తన సహజ ధోరణి. ఆ ధోరణిలో భాగంగా వాళ్ళకే మంత్రిత్వ శాఖలో మంత్రి పదవులకి ఇంకా క్యాబినెట్లో తీసుకోవడానికి ఎప్పుడెప్పుడు ఊరిస్తూ ముక్కలు ఒక్కళ్ళని ఇద్దరిని తీసుకుంటూ దానికి సంబంధించిన అనేక మంది సీనియర్ లాలకలు ఢిల్లీ దాకా వెళ్ళటాలు పెద్ద పెద్ద మీటింగ్లు జరుగుతున్న తరుణంలో ఈ ముస్లిం మైనార్టీ వ్యక్తిని మంత్రి క్యాబినెట్లో తీసుకోవటం అనేది ఎప్పటికో జరిగే పని. దాన్ని ఎప్పటికో జరిగే పనిని ఇటు ముస్లిం మైనార్టీస్లో అంతగా రుచించలే. ఎందుకంటే ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ మైనార్టీస్కి ప్రాముఖ్యత ఇస్తుంది అనేటువంటి వాతావరణం అయితే కనబట్ల. దానికి సంబంధించినటువంటి అనేక మంది ముస్లిం మైనార్టీ నాయకులు ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు, కానీ ఎక్కడ జరగట్లేదు. ఇటు పక్క నాంపల్లి సంబంధించిన నియోజకవర్గంలో కూడా ముస్లిం మైనార్టీస్ న్యాయం జరిగిద్ది అనుకుంటే అతనికి కూడా న్యాయం జరగలేదు. ఈ విధంగా అనేక కారణాలతో ఎక్కడో కొంత ఉంది. అప్పుడు ఈ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ముస్లిం మైనార్టీస్ అధికంగా ఉండటం వల్ల ఎలా దీన్ని కొత్తగా మళ్ళీ జూబ్లీహిల్స్లో మళ్ళీ కొత్తగా జోష్ తీసుకురావాలి, ఎన్నికల సమయానికి వచ్చేటప్పటికి మళ్ళీ జోష్ తీసుకురావాలి. కాబట్టి ఈ ఎన్నికల హామీలు ఇచ్చి కొత్తగా మళ్ళీ ముస్లిం మైనార్టీస్ని ఆకట్టుకోవాలంటే ఇంకా వాళ్ళకి ఇచ్చేటువంటి గతంలో ఇచ్చినటువంటి ప్రభుత్వాలు షాదీ ముబారక్లు అవి ఏదో కొన్ని చెక్కులు అయితే వాళ్ళకేదో ఇవ్వటం జరిగింది. అది ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి అవి అప్పుడే చల్లవు. ఆఫ్టర్ ఎన్నికల తర్వాత దానికి సంబంధించి చెక్కులు చేసుకోవాలి. అయినా అది కూడా పెద్దగా కిక్ ఇవ్వాల. ఎక్కడో బెడిసి కొడుతుంది, ఎక్కడో తేడా కొడుతుంది. ఇటుపక్క ప్రచారాన్ని చూసుకుంటే డోర్ టు డోర్ ప్రచారం చూసుకుంటే ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎక్కువగా ఈ ముస్లిం మైనార్టీ సంబంధించిన వ్యక్తులు, ఈ బురకాలు, ఈ ముస్లిం మైనార్టీ వ్యక్తులు వీళ్ళందరూ కూడా ఎక్కువగా బీఆర్ఎస్ వైపే ప్రచారంలో తిరుగుతున్నారు అనేటువంటి నేపథ్యంలో వాళ్ళకు ఉన్నటువంటి ఎంక్వైరీలో భాగంగా బయటపడేటప్పటికీ ఏదో ఒకటి చేయాలనుకున్న తరంలో టంగని వెలిగింది. అక్కడ ఉన్నటువంటి క్యాబినెట్లో మంత్రిని తీసుకోవాలి. క్యాబినెట్లో ఉన్న మంత్రిని ఎవరిని తీసుకోవాలి? గతం నుంచి మొదటి నుంచి అజారుద్దీన్కి కావాలనే ఎమ్మెల్సీ ఇచ్చారు, మంత్రి పదవి ఇస్తారు, మంత్రి పదవి కోసమే ఎమ్మెల్సీ ఇచ్చారు అన్నటువంటి విషయాన్ని మొదటి నుంచి ఎక్కడో కొంత విషయం ఉంది కాబట్టి తెర వెనుక ఇప్పుడు ఎప్పుడో జరిగేటువంటి పెళ్లి కోసం ఉపయోగం లేని పెళ్లి ఎందుకు ఇప్పుడే చేసేద్దామని చెప్పేసి హడావుడిగా ఏం చేశారంటే ఈ జూబ్లీహిల్స్ ఎన్నికల సమయంలోనే అజారుద్దీన్ని మంత్రిగా ప్రకటించడం జరిగింది. ఎందుకు? ముస్లిం మైనార్టీస్ని ఆకట్టుకోవడానికి. సరే, ముస్లిం మైనార్టీస్ అజారుద్దీన్కి ఇచ్చినంత మాత్రాన ఓకే, కాంగ్రెస్ పార్టీ కూడా బీఆర్ఎస్ పార్టీ లాగానే ముస్లిం మైనార్టీని ఆదరించింది. అప్పుడు గతంలో బీఆర్ఎస్ పార్టీ ఎలా అయితే హోంశాఖని తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టుకుంది కాబట్టి ఈ హోంశాఖ ఇస్తారని కొంతమంది, ఇంకో శాఖ ఇస్తారని కొంతమంది, ఈ విధంగా రకరకాల ప్రచారం ఏదైతేనే ముస్లిం వ్యక్తికి మంత్రి పదవి ఇచ్చారు కాబట్టి ముస్లింని కూల్ చేశారని అనుకున్నారు. కాకపోతే ముస్లింలను కూల్ చేయడానికి అజారుద్దీన్ కంటే కూడా ముస్లిం మైనార్టీస్లో కాంగ్రెస్ పార్టీలో చూసుకుంటే ఒక చరిష్మా గల వ్యక్తులు, లేకపోతే కాంగ్రెస్ పార్టీతో ఉన్నటువంటి ముస్లింలో ఉన్నటువంటి పరిచయాలు ఉన్న వ్యక్తులు చాలామంది ఉన్నారు. కాకపోతే అజారుద్దీన్ని ఫోకస్ చేయడం వల్ల ఏమైందంటే గతంలో జూబ్లీహిల్స్ ప్రాంతంలో నుంచున్న వ్యక్తి కానివ్వండి, అతను భారతదేశానికి క్రికెట్లో అతను చేసిన సేవలు కానివ్వండి, కొంత ఇన్ఫ్లుయెన్స్గా, కొంత సెలబ్రిటీగా పనికొస్తాడు అనేటువంటి విషయం కానివ్వండి, ఏదైతేనే గతానికి కూడా కొంచెం రాజకీయ అనుభవం ఉంది, అనేకసార్లు పోటీ చేసి గెలిపించి మిగతా రాష్ట్రాలు గెలవటం, ఇక్కడికి వచ్చేటప్పటికి జూబ్లీహిల్స్లో కూడా ఒకసారి ఓడిపోవటం, ఇవన్నీ కొంత ఆ నియోజకవర్గ పరిధిలో ఐడియా ఉంది కాబట్టి సరే కొంతవరకు లాజికల్గా వర్కౌట్ అయిద్దని ఇచ్చారు. కానీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో అజారుద్దీన్ని ప్రకటించడం అనేది ఇది కరెక్ట్ కాదు అనేటువంటి విషయాన్ని కేవలం ఇది ఒక సామాజిక వర్గం అంటే ముస్లిం మైనార్టీకి సంబంధించిన ఓట్లను ఆకర్షించడం కోసమే ఈ విధంగా చూశారు. కాబట్టి ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు వచ్చిందంటూ బీజేపీ ఒకసారిగా ఎన్నికల అధికారి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఒక 2-3 రోజులు అలా డ్రామా నడిచింది. తర్వాత అది ఏమైంది అనేది మనందరికీ తెలిసిందే. ఆ డ్రామా ఎంతవరకు వర్కౌట్ అనేది మొదటి రోజు డ్రామా స్టార్ట్ చేసినప్పుడే ఇది చెల్లేది కాదులే వ్యవహారం అనుకున్నారు దానికి సంబంధించి. ఎందుకంటే అది ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఇవ్వటమా లేదా, దాని గురించి లా ఉంది, క్లాజులు సబ్ క్లాజులు ఎన్ని వెతికేటప్పుడు ఎన్నికలు కూడా అయిపోతాయి. ఆ తర్వాత మంత్రి శాఖ రద్దయితే రద్దయిద్ది, కాకపోతే ఎన్నికల తర్వాత రద్దయిద్ది కాబట్టి మళ్ళీ ఇంకోసారి ఇచ్చుకోవచ్చు, ఆయనకి పెద్ద ప్రాబ్లం లేదు. గతంలో కొన్ని రాష్ట్రాలు చూసుకుంటే బీజేపీ పార్టీ కూడా ఇలాగే ఎన్నికల కోడ్ ఉండగానే హడావుడిగా అప్పటికప్పుడు మంత్రులను కేటాయించిన రాష్ట్రాలు కూడా ఉంది బీజేపీకి. కాకపోతే మన తెలుగు రాష్ట్రాల్లో కొత్త ఏమో కానీ బీజేపీకి ఆ చరిత్ర ఉంది. కానీ ఇక్కడేదో కొత్తగా తనేదో శుద్ధపూసలాగా బీజేపీ ప్రస్తుతం మాట్లాడుతూ ఉంది. కాబట్టి ఈ విషయంలో వచ్చేటప్పటికి అజారుద్దీన్ ప్రకటించడం, నిన్న కూడా ఒక శాఖలు కూడా కేటాయించడం జరిగింది దానికి సంబంధించి. ఇప్పుడు ప్రధానంగా ఇక ఓకే ఇచ్చాము కాబట్టి మీ వ్యక్తికి, మీ ముస్లిం మైనార్టీ వ్యక్తికి మంత్రి పదవి ప్రకటించాం కాబట్టి మాకేంటి, మేము ఆదరించాం కాబట్టి మీరు మమ్మల్ని ఆదరించాలా,
అనేటువంటి ధోరణిలో ఇక ఎక్కువగా ముస్లిం మైనార్టీస్ ఉన్నటువంటి ఏరియా నిన్న కార్నర్ మీటింగ్ జరిగింది. ప్రధానంగా ముస్లిం మైనార్టీస్ ఏరియాలో ఉంది కాబట్టి వాళ్ళకి సంబంధించినటువంటి రుచికరమైన వ్యాఖ్యలు చేయడం అనేది వాస్తవం. ఏ పార్టీ అయినా అదే ప్రకటించింది. కాకపోతే ఇక్కడ కిషన్ రెడ్డి ఏమో భుజాన్ని వేసుకుని తిరుగుతూ ఉంది ఎంఐఎం పార్టీని, మీకు హిందువులు ఓట్లు అవసరం లేదా అవి ఇవన్నీ ఏదో తన ధోరణిలో తను కిషన్ రెడ్డి మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆ ఏరియాకి వెళ్ళినప్పుడు వాళ్ళ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు వాళ్ళ ప్రాంతం అంటే వాళ్ళది అడ్డాని కాదు, వాళ్ళు ఎక్కువగా ఉన్నట్టు జనాభా ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు సహజంగా వాళ్ళకి ఎంకరేజ్ చేసే మాటలు చెప్తేనే 4 ఓట్లు రాలుతాయి. కాబట్టి సహజ ధోరణిలో అది సీఎం రేవంత్ రెడ్డి నోటిగుండా అంటే అది కొంచెం డిఫరెంట్గానే ఉంటాయి ఆ మాటలు. కాబట్టి అదేవిధంగా ఆ ఏరియాలో వాళ్ళ సామాజిక వర్గం ఎక్కువ ఉన్నటువంటి ఏరియాలో వెళ్ళినప్పుడు అయినా మేము ముస్లిం మైనార్టీస్కి అసలు ప్రాముఖ్యత ఇచ్చేదే కాంగ్రెస్ పార్టీ. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి ముస్లింలకు ఉన్నటువంటి బంధం వేరు. మేము ఉన్నటువంటి రిజర్వేషన్లు ఈ విధంగా మేము ఇచ్చాము. ఆ రిజర్వేషన్ అంశాన్ని 4% రిజర్వేషన్ ముస్లిమ్స్ రిజర్వేషన్ తీసుకొచ్చిందే మా నాయకుడు రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున. కాబట్టి అలాంటి రిజర్వేషన్ని దాదాపుగా బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము 12% రిజర్వేషన్ పెంచుతాం ముస్లింలు కానీ గతంలో కేసీఆర్ మాట ఇచ్చిండు. కానీ ఇప్పటి వరకు దానికి సంబంధించినటువంటి గతంలో 10 ఏళ్ళు ఉన్నప్పటికీ కూడా ఆ రిజర్వేషన్ మొహానే పట్టించుకోలేదు. ఎన్నికల్లో మాత్రం దాన్ని వాడుకున్నాడు. కానీ మేము మాత్రం ముస్లింల రిజర్వేషన్ల పట్ల కట్టుబడి ఉన్నాము మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ. కాబట్టి అటువంటి రిజర్వేషన్ని 12% పెంచుతామన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ చివరికి బీజేపీ పార్టీతో చేతులు కలిపి ఆ రిజర్వేషన్ చివరికి 12% కాదు కదా, 4% కాదుగా, అసలు టోటల్గా ఎత్తేయడానికే ప్లాన్లు చేస్తూ ఉన్నాయి. ఎందుకంటే కొన్ని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇప్పటికీ ముస్లిం మైనారిటీస్ గతంలో ఉన్నటువంటి రిజర్వేషన్ తీసేశారు. అవి ఇప్పుడు అదే పందాన్ని ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయడానికి చూస్తూ ఉన్నారు. ఈ 2 పార్టీలు ఒకటే. ఈ 2 పార్టీలు కలిసే ముస్లింలకు మోసం చేస్తే భవిష్యత్తులో టోటల్గా వీళ్ళ ఉద్దేశం ఏంటంటే, బీజేపీ పార్టీ ఉద్దేశం ఏంటంటే ముస్లిం రిజర్వేషన్ వద్దు అని బహిరంగంగానే చెప్తుంది. అది అసలు మాకు ఆ ఓట్లే వద్దంటుంది. కాబట్టి ఇలాంటి పార్టీతో బీఆర్ఎస్ ప్రయాణం చేసి భవిష్యత్తులో ముస్లింలకంటూ రిజర్వేషన్ లేకుండా చేస్తాయి. బీఆర్ఎస్ బీజేపీ 2 ఒకటే. కావాలంటే నేను గతంలో వేసినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు ఇవన్నీ కేసులన్నిటికి కూడా కేసీఆర్ని ఇంతవరకు అరెస్ట్ చేయకుండా కాపాడుతుంది బీజేపీ పార్టీయే. అదే కదా ఈ కారుకు సంబంధించిన ఈ ఫార్ములా రేస్కి సంబంధించినటువంటి కేసులో కూడా కేటీఆర్ మీద గతంలో మేము కేసులు వేస్తే అరెస్ట్ కానికుండా గవర్నర్ కాపాడారు. గవర్నర్ కాపాడంటే బీజేపీ కాపాడింది. కాబట్టి ఈ విధంగా ప్రతి అంశంలో బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి నాయకుల్ని అరెస్ట్ చేయకుండా గతంలో వాళ్ళకు ఉన్నటువంటి అవినీతి అక్రమాలన్నీ మేము బయటపెట్టినప్పటికీ కూడా కేంద్రం నుంచి రాష్ట్రాల వరకు గవర్నర్ల వరకు మొత్తం కూడా బీజేపీ వ్యవస్థే ఇటు బీఆర్ఎస్ని కాపాడుతుంది. కాబట్టి మీరు అర్థం చేసుకోండి, బీఆర్ఎస్ బీజేపీ ఒకటే. మీరు కనుక పొరపాటున కనుక కారు గుర్తుకు కనుక మీరు ఓటేస్తే ఆ ఓట్లన్నీ కూడా డైరెక్ట్గానే బీజేపీకి వేసినట్టే మీరు. కాబట్టి ముస్లిం సోదరులారా మీరు ఆలోచించండి. మీరు బీఆర్ఎస్ మాయలో ఉన్నారేమో, కానీ అది బీఆర్ఎస్ పార్టీ కాదు ప్రస్తుతం ఉంది, కేవలం అది బీజేపీ పార్టీ. ఆ 2 కలిసే ఉన్నాయి. మీరు కనుక పొరపాటున కనుక బీఆర్ఎస్ పార్టీని ఆదరించారా, ఏదో మా గతంలో మా వ్యక్తికి హోమ్ మినిస్టర్ ఇచ్చాడనో, లేకపోతే ఎంఐఎం పార్టీకి స్నేహంగా ఉన్నారనో, లేకపోతే గతంలో ఉన్న అనుభవాల దృష్ట్యానో, లేకపోతే పార్టీ మీద కొంతవరకు కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత మీదనో మీరు కనుక కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఏదైతే హామీలు ఉన్నాయో, 6 గ్యారెంటీలు ఉన్నాయో ఇవన్నీ కూడా సరిగా అమలు చేయలేదనో, ఎక్కడో కొంత నిరుత్సాహంగా కనుక వ్యతిరేకంగా కనుక కాంగ్రెస్ పార్టీ మీద కోపంతోనో మీరు ఇంకా ఆల్టర్నేటివ్గా కనుక మీరు బీఆర్ఎస్ పార్టీ కనుక వేస్తే అది బీఆర్ఎస్ పార్టీకి వేసినట్టు కాదది. అది డైరెక్ట్గా వెళ్ళి బీజేపీలోనే పడతాయనే అర్థం వచ్చేలాగా నిన్న సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అర్థమేముంది. డైరెక్ట్గానే అంటున్నాడు బీఆర్ఎస్ మీరు ఓటేస్తే డైరెక్ట్ బీజేపీకి వేసినట్టే. కాబట్టి ఆ 2 ఒకటే, ఆ పార్టీలు 2 ఒకటే. ఆ 2 పార్టీలు కలిసే ముస్లిం రిజర్వేషన్ లేకుండా చేయాలని ప్లాన్ చేస్తున్నాయి. కాబట్టి ఏదైనా సరే ముస్లింలకు న్యాయం చేయాలంటే మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ అర్థం చేసుకోండి. మీ ముస్లిం మైనారిటీస్ కావాల్సినటువంటి అనేక రకమైనటువంటి మేము చేస్తాము. కాబట్టి ఈ విధంగా సినీ కార్మికుల విషయంలో కానివ్వండి, కృష్ణానగర్ సంబంధించినటువంటి డ్రైనేజీ వ్యవస్థ కానివ్వండి, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ పట్టించుకుంటుంది కూడా. నేను కావాలంటే సినీ కార్మికుల పిల్లలకి వాళ్ళ భవిష్యత్తు గురించి ఎప్పుడు ఏనాడు కూడా బీఆర్ఎస్ పార్టీ ఆలోచించలేదు. నేను స్వయంగా సినీ కార్మికులతో పిలిపించి నేను మాట్లాడుకున్నాను. కాబట్టి మేము మాట్లాడుకున్న తర్వాతనే మేము అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మేము గమనించాము. అక్కడ డ్రైనేజ్ వ్యవస్థను మేము బాగు చేయబోతున్నాము. అక్కడ పిల్లల కోసం మంచి ఎవరైతే సినీ కార్మికులు ఉన్నారో వాళ్ళ జీవితాలు బాగు చేయడం కోసం, వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం అక్కడ కేవలం ఆ కార్మికుల పిల్లల కోసం స్కూల్ కట్టబోతున్నాము. సంబంధించినటువంటి కావాలని మేము ఆ సినీ అవార్డుకు కూడా మేము గద్దర్ పేరు పెట్టాము.
ఈ విధంగా మేమే న్యాయం చేశాము కృష్ణానగర్ సంబంధించినటువంటి విషయాన్ని. కాబట్టి భవిష్యత్తులో ఈ షేక్పేట ఇవన్నీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సమస్యలు ఏదో ఉన్నాయంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ చేతుల్లోనే ఉంది. కాంగ్రెస్ పార్టీ పరిష్కరించగలదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ముస్లిమ్స్ని ఆదరిస్తుంది కాబట్టి మేము ఆ విషయంలో మాత్రం ముస్లింలకే మేము అండగా ఉన్నాము అనేటువంటి విషయాన్ని చెప్తూ, మేము ముస్లింలకు ఎంత ప్రాముఖ్యత ఇస్తామో హిందువులు కూడా అంతే ప్రాముఖ్యత ఇస్తాం. హిందువులు ముస్లింలు నాకు రెండు కళ్ళ లాంటి వాళ్ళు. కాబట్టి మాకు అటువంటి భేదాభిప్రాయాలు లేవు. కేవలం కొన్ని పార్టీలు కేవలం మాకు ముస్లింల ఓట్లు అవసరం లేదనో, ముస్లింలు అన్యాయం చేయడానికో, ముస్లింల యొక్క రిజర్వేషన్లు ఎత్తేయడానికో ప్రయత్నిస్తున్న పార్టీలు కాదు మాది. మా కాంగ్రెస్ పార్టీకి హిందువులు ఎంత ఇంపార్టెంటో ముస్లింలు కూడా అంతే ఇంపార్టెంట్. ఆ రెండు హిందువులు ముస్లింలు మాకు రెండు కళ్ళ లాంటి వాళ్ళు అనేటువంటి విషయాన్ని చెప్పడానికి దాదాపుగా షేక్పేటలో జరిగినటువంటి ఈ భారీ ప్రసంగంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా ప్రస్తుతానికి ఆంధ్రజ్యోతి దినపత్రిక తీసుకుంది. ఆ విధంగా నిన్న చేసినటువంటి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను కూడా ప్రస్తావించడం. కేటీఆర్ నిన్న కొన్ని మాట్లాడుతూ దాదాపుగా ఈ మధ్యకాలంలో రాజకీయ విమర్శల్లో గతంలో చూసుకుంటే ఈ మధ్యకాలంలో బాగా ఎక్కువైపోయింది వ్యక్తిగత దూషణలు. ఆ వ్యక్తిగత దూషణలకు వచ్చేటప్పటికి కేటీఆర్ నిన్న ఒక రకంగా చెప్పాలంటే ఇంకొంచెం స్థాయి తిట్టేటువంటి స్థాయి అనమాట, అతని స్థాయి కాదు. ఆ విమర్శల్లో ఇంకొంచెం కిక్కు పెంచేసి ఇంకొంచెం ఒక అడుగు ముందుకేసి చివరికి పురుష పదజాలం ఆడటం కూడా జరిగింది నిన్న కేటీఆర్. మగవాడివైతేనో ఏదో నువ్వు ఒక మగవాడివైతే ఇలాంటి రకరకాలుగా చెప్పుకోవడానికి కూడా కొంచెం వెరైటీగా ఉంటాయి పదాలు. కాబట్టి ఆ సవాళ్ళు ప్రతి సవాళ్ళు సినిమా స్టైల్లో అతను కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు మగతనాన్ని గురించి మాట్లాడటం కూడా జరిగింది నిన్న కేటీఆర్. కాబట్టి మేము గతంలో చేసిన దాని గురించి తెర ముందుకు కూర్చుందాం ఇద్దరం కూర్చుందాము, సవాళ్ళు ప్రతి సవాళ్ళు నువ్వు మగవాడైతే అని కేటీఆర్ కూడా చేసిన వ్యాఖ్యలు మనం నిన్న విన్నాం. దానికి కౌంటర్గా రేవంత్ రెడ్డి నువ్వు రెడీగా ఉండు, రాజీనామాకు సిద్ధంగా ఉండు, నువ్వు చేసిందేందో మేము అభివృద్ధి చేసి చూపిస్తాను, నువ్వు ఇక దానికి సంబంధించి సిద్ధంగా ఉండి అవసరమైతే నువ్వు రాజీనామా చేయాల్సి వచ్చింది, సిద్ధంగా ఉన్నట్టు రేవంత్ రెడ్డి. ఎవరు ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరు వాళ్ళకి తెలుసు. ఆ సవాళ్ళు విసిరేటప్పుడు అది కేవలం అది ఎంతవరకు ఆ సవాళ్ళలో ఎంతవరకు నిబద్ధత ఉన్నది, దానికి సంబంధించినటువంటి దానికి ఏమాత్రం ఇంపార్టెంట్ ఉన్నది, వాళ్ళు నిజంగానే ఎదురెదురు కూర్చుంటారా, నిజంగానే ప్రతి సవాళ్ళు ఆన్సర్లు ఇస్తారా, లేకపోతే వాళ్ళు గతంలో చేసినటువంటి అవినీతి లేకపోతే అభివృద్ధి ఈ రెండు నిజంగానే ఎదురు కూర్చుని మాట్లాడుకుంటా అంటే ఇద్దరికి ధైర్యం చాలదు. దానికి సంబంధించి ఇద్దరు కూడా దానికి ఎవరు ఒప్పుకోరు. అది చివరికి అంతంగా ఒకవేళ కూర్చున్నా కూడా దానికి ఒక క్లారిటీ రాదు. ఆ సభగానే మూసిద్ది. ఆ సవాళ్ళు ప్రతి సవాళ్ళన్నీ కూడా నీరు గారిపోతాయి తప్పితే ఎప్పుడు ఏ రాజకీయ పార్టీని గమనించండి ఇంతవరకు జరిగిన చరిత్రలు ఉండవు. కాబట్టి సహజంగా సవాళ్ళు ప్రతి సవాళ్ళు ఉంటాయి. కాబట్టి నిన్న కేటీఆర్ మాత్రం ఒక అడుగు ముందుకేసి కొంచెం వ్యక్తిగత దూషణ కొంచెం ఎక్కువ చేశారని అనుకోవాలి. చాలా వ్యక్తిగత దూషణలు జరిగినాయి. సరే రేవంత్ రెడ్డి చేయలేదా అంటే ఇక రేవంత్ రెడ్డి దూషణలు చూసుకుంటాం అంటే మొత్తం ఒక డైరీనే విప్పొచ్చు, చాలా పెద్దదే ఉంది అది ట్రాక్ చూసుకుంటే. ఈ విధంగా వ్యక్తిగత దూషణలు ఎక్కువైనాయి. కాబట్టి ఇక్కడ కేటీఆర్ అనే వ్యక్తిగత దూషణలు దిగటం అనేది ఇప్పుడు కొత్తగా మాట్లాడుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ విధంగా అతను చేసినటువంటి ఏదైతే ఉందో చెత్త ఎవరిదో సత్తా ఎవరిదో తేలిపోవాలంటూ చేసిన వ్యాఖ్యలు కూడా హైలైట్ చేస్తూ ఆంధ్రజ్యోతి దినపత్రిక. ఏమైనప్పుడు కూడా ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేది మాత్రం రెండు పార్టీల్లో ప్రతిరోజు ఏ రోజుకి ఆ రోజు ఇటు కేకే సర్వే వచ్చిన తర్వాత ఒక్కసారిగా ఎక్కడో కొంత అంతర్మదనం కొంత నీరు గారిపోయింది కాంగ్రెస్ పార్టీ. తర్వాత వెంటనే ఇంకో లోకల్ సర్వే అనేది తీసుకొచ్చేసి లేదు కాంగ్రెస్ పార్టీకి, మళ్ళీ ఇంకొక సర్వే బీఆర్ఎస్ పార్టీ. ఇలా విధంగా సర్వేల మీద జనాల యొక్క మైండ్ సెట్ని మార్చాలనుకుంటున్నాయి ఈ పార్టీలు, ప్రధాన పార్టీలు. కానీ జనాల మైండ్ సెట్ సర్వేల మీద ఆధారపడలేదు. కాకపోతే ఆ రోజుకు ఆ డిస్కషన్కి అవునా గాలి ఉందా, అవునా ఈ పార్టీ గెలుస్తాయా, అరే గెలిచే పార్టీ ఇది కదా అని కొంతవరకు ప్రభావం చూపొచ్చు. కానీ ఆల్రెడీ ప్రజల మైండ్లో ఎవరికి ఓటేయాలనేది మాత్రం జూబ్లీహిల్స్ ఓటర్లు మాత్రం ఫిక్స్ అయి ఉన్నారు. కాబట్టి రేపు జరిగేటువంటి 11వ తారీఖు జరిగేటువంటి ఏదైతే ఎన్నికలు ఉన్నాయో దాని మాటలో ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు, ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు. మళ్ళీ 14వ తారీఖు కౌంటింగ్లో ఇవన్నీ ఎవరెవరి ప్రచారాస్త్రాలు ఎవరెవరి వ్యూహాలు ఏ సర్వేలు నిజమయ్యాయి మాత్రం 14వ తారీఖే తెలిసేది. ఇది మనం ఇంకో మరిన్ని విషయాలు తెలుసుకుందు అసలు ఏం జరుగుతున్నాయని మనం ముందు తెలుసుకుందాం. సరే, ఇది ఈనాటి ప్రధాన పత్రికలోని ప్రధాన అంశాలు. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.